హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుక్కరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. టొమాటోస్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి వేపండి. అవి వేగాక పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి టొమాటో ముక్కల్ని బాగా మగ్గించండి. 10 minutes తర్వాత మూత తీసి టొమాటో ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి కలిపి చూసుకొని కొత్తిమీరను యాడ్ చేసి కలపండి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 minutes మగ్గించండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దానిలో పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. పచ్చడిలోకి తాలింపు చేసుకుందాం. దానికి తడకాలో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పప్పులు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలోకి యాడ్ చేసి కలపండి. అంతే, మన టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.